హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్ యువరాజ్ నిషీలని భోజనానికి పిలిచి వాళ్ళని రూమ్ నుండి బయటికి రప్పిస్తాడు. ఇక వాళ్ళు కిందికి వెళ్ళిపోగానే వాళ్ళకి తెలియకుండా మెల్లిగా కేదార్ రూమ్లోకి వెళ్ళి విండోని ఓపెన్ చేసి జగదాత్రిని లోపలికి రమ్మంటాడు. ఇక జగదాత్రి లోపలికి వచ్చాక కేదార్ జగదాత్రి ఇద్దరూ కలిసి అక్కడ కబోర్డ్స్లో హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక హ్యాండ్ బ్యాగ్ దొరికాక అందులో గోల్డ్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కోసం జగదాత్రి వెతుకుతూ ఉంటుంది. ఆ రిసిప్ట్ దొరకగానే కేదార్ని ఫోటో తీసుకోమని చెప్పి పద వెళ్దాం అంటూ అక్కడే పడేసి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్. ఇక జేడీ కేడీ లాగా యువరాజ్ నగలు తాకట్టు పెట్టిన గోల్డ్ షాప్కి వెళ్తారు జేడీ కేడీ. ఇక చెప్పండి అని ఆ సేట్జీ అడుగుతుండగా, ఏంటి మంచి నగల వ్యాపారమేనా, దొంగ నగల వ్యాపారం కూడా చేస్తారా అని వెటకారంగా అంటుంటుంది జేడీ. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మీరు, దొంగ నగలేంటి అని సేట్జీ భయపడుతూ అడుగుతూ ఉండగా, దొంగ నగలు వ్యాపారం చేస్తే లాభం ఎక్కువగా ఉంటుందట కదా అని అంటూ ఉంటాడు కేదార్. ఇక అటువంటివేవి ఇక్కడుండవు, మీరు ఎవరనుకొని ఎవరి షాప్కి వచ్చారో అని సేట్జీ భయంగా అంటుండగా, మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే ఖచ్చితంగా తేలిపోతుందిలే అని జేడీ అంటుంటుంది. దాంతో భయపడిన సేట్జీ, అంటే మీరు పోలీసులా అని అడుగుతుంటాడు. అవును అని వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తారు జేడీ కేడీ. ఇక చెప్పండి సార్, మీకేం కావాలి అని సేట్జీ అడగ్గా, కేడీ ఒక ఫోటోని చూపిస్తూ నిన్న నగలని తాకట్టు పెట్టారా అని అడుగుతూ ఉంటుంది జేడీ. అవును, యువరాజ్ అతని భార్య వచ్చి నగలని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లారు అని సేట్జీ చెప్పగానే వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. దొంగ నగల వ్యాపారం కూడా చేస్తున్నారు కదా అని జేడీ అనగానే, లేదు అది వాళ్ళ గోల్డ్ అని వాళ్ళు చెప్పారు అని సేట్జీ అంటుంటారు. లేదు, అవన్నీ మీరు తెలుసుకోవాలి కదా, బిల్ అయినా అడగాలి కదా అని అంటూ ఉంటుంది జేడీ. లేదు మేడం, నాకు తెలియదు అని సేట్జీ భయంగా అంటూ ఉండగా, ఈ కేసులో నువ్వు ఇరుక్కోవద్దు అంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, అలాగే చేయండి అని అంటూ ఉంటుంది జేడీ. అలాగే అని సేట్జీ ఒప్పుకుంటాడు. ఇక ఫ్యాక్టరీకి డబ్బులు కట్టడానికి నిషి, యువరాజ్, వైజయంతి ముగ్గురు కలిసి ఆ డబ్బుల బ్యాగ్ని బయటికి తీసుకెళ్తూ ఉండగా కౌశికి అప్పుడే చూసి, ఎక్కడికి వెళ్తున్నారు యువరాజ్, బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నారు అని అనగానే సుధాకర్ వెటకారంగా, ఇంటి నుండి వెళ్ళిపోతున్నారేమో, ఇప్పటికైనా దరిద్రం వదులుతుంది అని వెటకారంగా అంటూ ఉంటాడు. ఇక వైజయంతికి కోపం వస్తుంది. మేమెందుకు వెళ్తాం, ఇంట్లో నుంచి ఇంట్లో ఉండని వాళ్ళే, ఉండకూడని వాళ్ళే ఉంటున్నారు, మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని వైజయంతి అంటుంటుంది. మరి ఎక్కడికి వెళ్తున్నారు పిన్ని అని కౌశిక్కి అడగగానే యువరాజ్ అబద్ధం చెప్తూ, సిరి పెళ్ళికి కొన్ని ఐటమ్స్ కావాలని అత్తయ్య కాల్ చేస్తే తీసుకెళ్తున్నాం అని చెప్పేస్తాడు యువరాజ్ అబద్ధాన్ని అలవోరకగా. ఇక నిషి కాస్త ఊపిరి పీల్చుకోగానే అప్పుడే జగదాత్రి వస్తుంది. ఏంటి, మన ఇంటికే వెళ్తున్నావా నిషి అని అడుగుతూ ఆ బ్యాగ్లో ఉన్న డబ్బులని చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక కేదార్ ఇలా అంటుంటాడు, అవును జగదాత్రి, ఇంతకుముందు మామయ్య కాల్ చేసినప్పుడు వరంగల్కి వెళ్తున్నామని పనుందని చెప్పారు కదా అని అంటుండగా, అవును, ఈవినింగ్ వరకు కూడా రానని కూడా చెప్పారు అని అంటూ ఉంటుంది జగదాత్రి. మరి ఇంట్లో లేని వాళ్ళు నీకెలా కాల్ చేశారు నిషి అని అడుగుతూ ఉండగా, నిన్ననే కాల్ చేసి చెప్పారులే అని అంటూ ఉంటుంది నిషి. పద వెళ్దాం అని నిషిక యువరాజ్తో అంటూ ఉండగా, తాళాలు వేసిన ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటాడు కేదార్. ఇక కౌశికి కూడా, అవును వచ్చాక వెళ్ళొచ్చులే అని అంటూ ఉంటుంది. లేదు, మేము ఇప్పుడే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది నిషి. లేదు, వచ్చాక వెళ్దూర్లే అని కౌశికి అనగానే భయంగానే గొడవ ఎక్కడ పెద్దదవుతుందో అని లోపలికి వెళ్ళబోతూ ఉంటారు నిషి, యువరాజ్, వైజయంతి. కానీ నేను తీసుకొస్తాను బ్యాగ్ అంటూ నిషి చేతిలో నుండి బ్యాగ్ లాక్కోబోతూ ఉంటుంది ధాత్రి. అప్పుడు అవసరం లేదు అని నిషి అంటుండగా, నీకు బరువులు మోయడం, పెత్తనాలు చేయడం ఇష్టం ఉండదు కదా నిషి అని అంటుండగా ధాత్రి బలంగా బ్యాగ్ని లాగేస్తుంది. దాంతో బ్యాగ్ కింద పడుతుంది. అందులో నుండి డబ్బుల కట్టలు కింద పడగానే అందరూ షాక్ అవుతారు. ఇక బూచి ఆ డబ్బులని తీస్తూ, ఐటమ్స్ తీసుకెళ్తున్నారా లేదంటే బ్యాంకుని కొల్లగొట్టి డబ్బులు తీసుకెళ్తున్నారా అని వెటకారంగా అంటూ ఉంటాడు. ఇక
ఏంటి నిషి ఇవి అని కౌశికి కూడా అడుగుతూ ఉంటుంది. ఇక యువరాజ్ మా ఫ్యాక్టరీ కోసం డబ్బులు తీసుకెళ్తున్నాం అని చెప్పేస్తాడు. ఇక అందరూ అనుమానంగా చూస్తూ ఉంటారు. అయినా అవి మా డబ్బులు, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిషి అంటూ ఉంటుంది. లేదు, ఇంట్లో నగలు పోయాయి, ఖచ్చితంగా అందరూ బాధ్యులే అని ధాత్రి కూడా అంటూ ఉంటుంది. అక్క, నువ్వు చెప్తే ఎక్కడ అడ్డుపడతావో అని చెప్పలేదు. నా ఫ్రెండ్కి కాల్ చేసి డబ్బులు అడ్జస్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఫ్యాక్టరీకి కట్టడానికి వెళ్తున్నాను, రిజిస్ట్రేషన్ అయ్యాక నేనే చెప్పేవాడిని అని అంటూ అబద్ధాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు యువరాజ్. అప్పుడు నిషి, అయినా అవి మా డబ్బులు, మీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆ బ్యాగ్ని తీసుకొని డబ్బుల కట్టలు, బూచి చేతిలో ఉన్న డబ్బుల కట్టని లోపల వేసుకొని వెళ్ళబోతుండగా సేట్జీ ఎదురుపడతాడు. ఇక సేట్జీ యువరాజ్ని చూస్తూ ఇలా అంటుంటాడు. సేట్జీని చూడగానే యువరాజ్, నిషిక టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి మీరు పెద్ద మనుషులు అనుకుంటే ఇలా చేశారు అని అంటుంటాడు సేట్జీ. ఏమైంది అని కౌశికి అడగ్గా, నిన్న నా దగ్గర నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు అని సేట్జీ చెప్పేస్తాడు. దాంతో యువరాజ్, నిషిక ఇంకా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఇక కౌశిక్కి, నిజం చెప్తున్నారా సేట్జీ అని అనగానే, అవును మేడం, కానీ వాళ్ళు పెట్టింది మంచి నగలైనా కూడా నేను వచ్చి ఉండేవాడిని కాదు, కానీ వాళ్ళు పెట్టింది గిల్టు నగలు. ఏంటి యువరాజ్ సేట్జీ, నా దగ్గర గిల్టు నగలు తాకట్టు పెట్టి నా దగ్గరే డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశారా? ఇదిగోండి ఈ నగలు, నిన్న నాకు దగ్గర డబ్బులు తాకట్టు పెట్టి 3 కోట్ల డబ్బులు తీసుకున్నారు అని సేట్జీ చెప్పగానే జగదాత్రి ముందుకు వచ్చి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులోని నగలని చూస్తూ అందరికీ చూపిస్తూ ఉండగా, ఇవి అక్క నగలు అని అనేస్తుంది కాచి. ఇక ఆ నగలని చూస్తూ కోపంగా నిషిక, యువరాజ్లని చూస్తూ ఉంటుంది కౌశికి. ఇక అవి వాళ్ళ నగలనే అర్థమవుతుంది. ఇక యువరాజ్ కోపంగా సేట్జీ కాలర్ పట్టుకు, మేము పెట్టింది 24 క్యారెట్స్ మంచి నగలే, ఇంకా అవి గిల్టు నగలని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా దగ్గరున్న డబ్బులని తీసుకోవాలి అని చూస్తున్నారా? మీకెంత ధైర్యం అని అంటూ యువరాజ్ కాలర్ పట్టుకోగా, వైజయంతి కూడా మా వాళ్ళనే మోసం చేసి నగలని కొట్టేయాలి అని చూస్తున్నారా అని అరుస్తూ ఉంటుంది. ఏమంటున్నారు అత్తయ్య అని నిషిక అడగ్గా, నిజం చెప్తున్నారు నిషి, నగలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారన్న నిజం చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక కౌశికి సేట్జీని వెళ్ళిపోమ్మని చెప్తూ ఉంటుంది. రేపొచ్చి అమౌంట్ సెటిల్ చేస్తామని చెప్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక సుధాకర్ కోపంగా యువరాజ్ని కొట్టగానే, వాడిని కొట్టడానికి వీల్లేదు అని వైజయంతి అడ్డం రావడంతో వైజయంతిని కూడా ఎడాపెడా వాయిస్తూ ఉంటాడు సుధాకర్. నిషిక అడ్డురగచ్చి, నీతో మాట్లాడడానికి కూడా లేదు, దూరం జరుగు అని సుధాకర్ కూడా నిషిని తిడుతూ ఉంటారు. ఇక ఎందుకు ఇలా చేసావురా, నా వాళ్ళు అంటావు, ఆడపిల్లపై నింద వేయడానికి నీకు సిగ్గులేదా అని సుధాకర్, కౌశికి ఇద్దరు తిడుతూ ఉంటారు యువరాజ్ని. యువరాజ్, నిషిక ఇద్దరు సైలెంట్గా ఉండిపోతారు. లేదు, వీళ్ళకి భయం లేకుండా పోయింది, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అంటూ ఫోన్ చేతబట్టగానే జగదాత్రి అడ్డుకుంటూ ఉంటుంది. వద్దు వదిన, నలుగురిలో పరువు పోతుంది అని అంటూ ఉంటుంది. వీళ్లకు భయం లేకుండా పోతుంది, ప్రతిసారి ఇటువంటి తప్పులే చేస్తున్నారు అని కౌశికి అడగ్గా, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, గుర్తుంచేలా శిక్ష పడాలి వదిన అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఏం చేద్దాం, ఏం చెప్తావో అర్థం కావట్లేదు అని సుధాకర్ అనగానే, వాళ్ళ ఫ్యాక్టరీలో 50% కాచికి రాసేయమని చెప్దాం అని అంటూ ఉంటుంది జగదాత్రి. దాంతో నిషి, యువరాజ్ ఇద్దరు షాక్ అవుతారు. ఫ్యాక్టరీలో 50%ని యువరాజ్ కాచికి రాసిస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.